అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ యామ్ అంజలి వ్లాగ్. ఈరోజు వీడియోలో ఫ్రంట్ షేప్ ఎలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది అన్ని బ్లౌజెస్కి ఒకే మెజర్మెంట్ అయితే ఏముండదు. బ్లౌజ్ సైజుని బట్టి మెజర్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. ఈరోజు నేను చూపిస్తున్న మెజర్మెంట్ వచ్చి 32 చెస్ట్ సైజు ఉన్న బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్టెడ్ రెండు ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదానిపైన ఒకటి వేసుకొని ఎలా మార్క్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది ఫ్రంట్ నెక్ షేప్. ఇది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే కొన్ని డౌట్స్ ఉంటాయి. డబల్ పట్టి, సింగిల్ పట్టి, ఆర్మోల్ రౌండ్ ఇలా చూసుకున్న తర్వాత మెయిన్ డాట్ ఎలా చూసుకోవాలంటే సింగిల్ పట్టి వైపు నుంచి చూసుకోవాలి. అంటే ఉక్సుల పట్టి వస్తుంది, అక్కడి నుంచి టేప్తో మెజర్ చేసుకోండి. 2.5 వచ్చింది. 2.5 వస్తే 3 ఇంచెస్ పెట్టుకోండి. ఎందుకంటే హాఫ్ ఇంచ్ స్టిచెస్ కోసం పోతుంది. అందుకనే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 3 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోండి. ఆ మార్క్ వేసుకున్న తర్వాత ఆ కింద డాట్ అనేది ఎంత ఉందనేది టేప్తో మెజర్ చేసుకోండి. కింద డాట్ వచ్చేసి 1.5 ఇంచ్ ఉంది. 1.5 అంటే అది డబల్ ఫోల్డింగ్లో ఉంటుంది కాబట్టి 2.5 ఇంచెస్కి మార్క్ వేసుకోండి. 2.5 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ డాట్ వచ్చేసి డబల్ పట్టి, సింగిల్ పట్టి సెంటర్కి ఫోల్డ్ చేసి అక్కడ మార్క్ వేసుకోండి. ఈ థర్డ్ డాట్స్ వచ్చేసి ఆర్మోల్ రౌండ్ సెంటర్కి వస్తుంది. అది ఎలా మార్క్ వేసుకోవాలంటే ఈ మెయిన్ డాట్ పట్టుకున్నారంటే పర్ఫెక్ట్గా ఎక్కడ డాట్ అనేది వస్తుందనేది తెలిసిపోతుంది. అలా మీకు అర్థం కాకుండా ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకున్న మీకు కరెక్ట్గా డాట్స్ అనేది ఎక్కడికి వస్తుంది అనేది తెలిసిపోతుంది. అక్కడ కూడా ఒక మార్క్ వేసుకొని 3 మార్క్ దగ్గర ఒక్కొక్క టక్స్ పెట్టుకోండి. కచ్చా కొట్టుకుంటూ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ప్రతిసారి ఇలా డాట్స్ పెట్టుకునే అవసరం లేదు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈజీగా స్టిచ్ చేస్తారు. ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకైతే ఇది ఈజీగా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను. ఇలా డాట్ వేసుకున్న తర్వాత ఈ 2 డాట్లు కలిపి నీడిల్ అనేది దింపి తర్వాత పైన ఇప్పుడు చూపిస్తున్న విధంగా పైన షోల్డర్ పట్టి అనేది కరెక్ట్గా సెంటర్కి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి. చూడండి, ఇలా సెంటర్కి సమానంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోండి. ఈ 32 సైజ్కి నేను 2.5 ఇంచెస్కి క్రాస్గా స్టిచ్ వేసుకుంటున్నాను. పెద్ద సైజు వాళ్ళకైతే 3 ఇంచెస్ వేసుకోండి. అలా అన్ని బ్లౌజెస్కి అయితే ఒకే మెజర్మెంట్ అనేది రాదు. ఇది చెస్ట్ సైజుని బట్టి మారుతూ ఉంటుంది. పర్ఫెక్ట్గా ఇదే మెజర్మెంట్ పెట్టుకోవాలని ఏం లేదు. చెస్ట్ని బట్టి మీరు సైజ్ అనేది మార్చుకుంటుంది. మెయిన్ డాట్ ఒక్కటి నీట్గా స్టిచ్ చేసుకున్నారంటే మిగతా 2 డాట్ ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా కప్లాగా వస్తుంది. ఫస్ట్ డాట్ ఇలా పర్ఫెక్ట్గా పెట్టుకున్నారంటే ఇది సెంటర్ పాయింట్, ఇది మెయిన్ డాట్. దీన్ని బేస్ చేసుకుంటూ ఇప్పుడు సెకండ్ డాట్ వచ్చేసి డబల్ పట్టి, సింగిల్ పట్టి వస్తుంది. అటు సైడ్ వస్తుంది. అది కూడా లేస్గా చిన్నగా కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా పట్టుకొని లేస్గా కలుపుతూ 2 ఇంచెస్ నుంచి 2.5 ఇంచెస్కి సైజ్ని బట్టి చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇలా చేసుకున్నారంటే ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకైనా ఈ కప్ సైజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఇలా స్టార్టింగ్లో కొద్దిగా రఫ్ చేసి చివరిన కూడా రఫ్ చేయండి. రఫ్ చేసిన స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థర్డ్ డాట్ వచ్చేసి ఆర్మోల్ రౌండ్ దగ్గర వస్తుంది. ఇది 2 వేసిన తర్వాత ఈ డాట్ అనేది
మార్క్ అలాగే చూపిస్తుంది, ఇక్కడ స్టిచ్ డాట్ అనేది వస్తుందని చూడండి. ఇప్పుడు ఆ కింద డాట్ దగ్గర పట్టుకున్నారంటే ఆర్మోల్ రౌండ్ దగ్గర డాట్ ఎక్కడ వస్తుంది అనేది మీరు పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకైనా ఈజీగా తెలిసిపోతుంది. అలా చూసుకుంటూ థర్డ్ డాట్ కూడా ఇలా స్టిచ్ చేసుకోండి. 2 ఇంచెస్ నుంచి 2.5 బ్లౌజ్ సైజుని బట్టి స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఇప్పుడు కప్ అనేది రెడీ అవుతుంది. ఇంకా ఇటు సైడ్ ఒక 4th డాట్ కూడా వస్తుంది, అది బ్లౌజ్ అడ్జస్ట్మెంట్ డాట్. ఇప్పుడేం అవసరం లేదు. స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక ఫస్ట్ డాట్ నుంచి సెకండ్ డాట్కి 1.5 ఇంచ్ డిఫరెన్స్ మధ్యలో గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. సెకండ్ డాట్ నుంచి థర్డ్ డాట్కి 1.35 ఇంచు ఇలా గ్యాప్ ఉండేలాగా చూసుకుంటే మీకు కప్ సైజ్ అనేది మరి అంత మిడిల్గా కప్స్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇదే విధంగా రెండో పార్ట్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకుంటే 2 కప్స్ చెస్ట్ కప్స్ అనేవి నీట్గా రెడీ అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.